హాయ్ హలో అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. తమిళని చూసిరు కదా, అదే అన్నట్టు ముచ్చట. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్కి షూటింగ్ పోతున్నా. అది సాధ్యమైనంత వరకు మేకింగ్ అనేది మీకు చూపించడానికి ట్రై చేస్తా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అంటే నా దగ్గర పైసలు దండం పెడతా కొట్టకురి. అగో షూటింగ్ అని చెప్పిండు. అక్కడ చూస్తే కుమారి ఆంటీ తిన్నాక పైసలు ఇవ్వకపోతే గల్లా పట్టుకొని పైసలు వసూలు చేసినట్టు అనిపిస్తుంది కదా. అది రియల్ కాదు, షూటింగే. చూద్దాం పారి. దోస్తులు చూస్తారు కదా, అగో వెనకాల షూట్ అవుతుంది. కుమారి ఆంటీ కనబడుతుందా? ఓ అక్కడ దూరం ఉన్నది. ఫస్ట్ కుమారి ఆంటీ షార్ట్స్ మొత్తం తీసుకున్నారు. ఇక తర్వాత నా షూట్ అయితే స్టార్ట్ అయింది. కనబడుతుంది కదా, అగో కుమారి ఆంటీ ఏదో అంటుంది, నేను దానికి నేను ఇంకేదో చెప్తాన్నా. ఇవన్నీ మీకు వినబడతానే కదా, చిచ్చి కనబడతానే కదా. ఓన్లీ కనబడతాయి, నా మాటలు మాత్రమే వినబడతాయి. ఎందుకంటే ఆ యాడ్ ఇంకా రిలీజ్ కాలే. మా డైరెక్టర్ సారు ఏదో జోకెత్తే మేము ఘోరంగా నవ్వినాం. అరే ఫస్ట్ మ్యాటర్కి రారా, సొల్లాపు. అసలు ముచ్చటేందో చెప్పు. నువ్వు చెప్పేదాకా వినవానివా? చెప్పేది నువ్వు. అగో ఆడ ఫుడ్ స్టాల్ సెటప్ వేసిర్రు. గిన్నెలు, బకెట్లు, అల్ల అన్నం ఉన్నది, కూర ఉన్నది, అవన్నీ పెట్టిర్రు. మా డైరెక్టర్ సారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈ డైలాగ్ చెప్పాలి అని. మేమేమో తలకాయ ఊపుతున్నాం. షూటింగ్ మంచిగానే చేస్తున్నాం కానీ మధ్యలో మాకు డిస్టర్బెన్స్ అయింది. ఏంటంటే అది మేము ఇక్కడ షూటింగ్ చేస్తా అంటే పక్క పొంటే వాళ్ళు డ్రిల్లింగ్ మిషన్తో ఏదో వర్క్ చేస్తారు. ఇక మాకు దాంతో బాగా పరేషాన్ అయ్యింది. ఇక ఒకసారి చేస్తాను, ఇక మళ్ళా సౌండ్ వస్తుంది. ఇక మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఇట్లా టేకుల మీద టేకులు ఇక సౌండ్ అవుతా అంటే డిస్టర్బెన్స్తోని ఒక 2-3 సార్లు చేసినాం. అరే అట్లా కాదురా, నాకు డౌట్ వచ్చింది. డిస్టర్బెన్స్ వస్తే ఏమైతుందిరా? తర్వాత మీరు డబ్బింగ్ చెప్పుకుంటారు కదరా. ఏహే నీకే కాదువే డౌట్, చూసేటల్లో కూడా డౌట్ వచ్చింది, నాకు అర్థమైంది. కానీ మేము అక్కడ లైవ్ రికార్డింగ్ చేస్తాను అంటే డబ్బింగ్ ఉండదు, తెలుసు కదా మీకు. ఇక దాంతో డిస్టర్బెన్స్ అవుతుందని మేము వర్క్ జరిగే దగ్గరికి పోయి, అన్న పక్కనే షూట్ అవుతుంది, మీ సౌండ్ తోని కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అన్న, మీరు ఏమనుకోకుండా ఒక 1/2 అవర్ మీరు కొద్దిసేపు ఈ వర్క్ ఆపేయండి. మేము అడగంగానే వాళ్ళు కొద్దిసేపు బంద్ చేసిర్రు. మేము హ్యాపీగా షూటింగ్ అయితే కంప్లీట్ చేసినాం. యాడ్ షూటింగ్ మేకింగ్ చూసిరు కదా. ఈ అవకాశం నాకు ఎట్లా వచ్చిందంటే, నేను జీ తెలుగులో అదిరిందనే కామెడీ షో ఒకటి చేసిన. దాని తర్వాత కామెడీ స్టార్స్ అని మా టీవీలో వచ్చే ఒక షో చేసిన. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మల్లేష్ అన్న అని ఒక అతను ఉంటుండే. ఆ మల్లేష్ అన్ననే ఈ యాడ్ ఫిల్మ్కి డైరెక్టరు. నన్ను పిలిచి ఈ అవకాశం ఇచ్చిండు. థ్యాంక్ యూ మల్లేష్ అన్న. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అసలు మర్చిపోవద్దు. నాలాంటి చిన్న క్రియేటర్ని మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.